ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం. 2 ముద్రలు, ఒకటి అపానవాయు ముద్ర, ఇంకోటి వచ్చేసి మహాశీర్ష ముద్ర. ఈ ముద్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మీ యొక్క చేతి వేళ్లు శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్య గమనిక ఏంటంటే వేళ్ళు యొక్క గోర్లు లేకుండా చూసుకోవాలి. ఈ ముద్రలు చేసేటప్పుడు చేసే విధానం అపానవాయు ముద్ర. మొదట మన యొక్క బొటన వేలుకి మొదటి భాగంలో చూపుడు వేలు మడిచి ఉంచాలి. తర్వాత మధ్య వేలు రింగ్ ఫింగర్ ని బొటన వేలుతో ఆనించి ఉంచాలి. చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని అపానవాయు ముద్ర అంటారు. అదేవిధంగా మనం ఎడమ చేతిలో కూడా బొటన వేలు మొదటి భాగంలో చూపుడు వేలు ఉంచి మధ్య వేలు చిటికిన వేలు రెండింటిని మనం ఆనించి ఉంచి చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా 2 చేతుల్లో ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని మనం ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసే టైం వచ్చేసి మనం ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట 20 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే 3 పూట్ల 3-15 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్రకి 3 రకాల ముఖ్యమైన పేర్లు ఉన్నాయి. దీనిని హృదయ ముద్ర అని కూడా అంటారు. అదేవిధంగా సంజీవన ముద్ర అని కూడా అంటారు. మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర మానవుని మృత్యువు నుండి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవ ముద్ర లేదా మృత సంజీవన ముద్ర అని అంటారు. ఈ ముద్ర మనకు అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారి. ఇది గుండెపోటును ఆపటంలో సూది మందు ఎంత అతి వేగంగా మనకి ఇస్తే పనిచేస్తుందో అదే విధంగా ఇది పనిచేస్తుంది. వాయుతత్వాన్ని తగ్గించి హృద్రోగాలను నయం చేస్తుంది. ఆయుర్వేద పద్ధతి ప్రకారము మన శరీరంలో వాత పిత్త కఫాలు ప్రకోపించినప్పుడు వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులు ఏర్పడతాయి. ఈ ముద్ర వలన త్రిదోషాలను సరిచేస్తుంది. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు మొదలైన వాటిలో గల చెడును విసర్జించి విసర్జ వ్యవస్థలో పనిచేయును. ఇది 2 ముద్రల సమ్మేళనం, అంటే అపాన ముద్ర మరియు వాయు ముద్రల యొక్క కలయిక వలన ఈ అపాన వాయు ముద్ర ఏర్పడుతుంది. వీటిని కలిపి సాధన చేసిన వీటి సంయుక్త ప్రభావం కలిగించి వ్యాధిని ఒకసారిగా నయం చేస్తుంది. దీనిని సాధన చేసిన ఉదరంలో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ని తొలగిస్తుంది. ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. అంటే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక వరం లాంటిదిగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన గుండెపోటుకి గురైతే ఈ ముద్రను సాధన చేయడం వలన ఆపద దాటే అవకాశం మెండుగా ఉంటుంది. వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లే లోపు ఈ ముద్ర కాపాడుతుంది. ఇది వాంతులను కూడా నివారిస్తుంది. ఈ విధంగా రోగి మృత్యు కోరల నుండి రక్షించబడతాడు. దీనిని క్రమబద్ధంగా సాధన చేయటం వలన గుండెకి బలాన్ని కూడా ఇస్తుంది. తలనొప్పి, ఉబ్బసం విషయంలో కూడా ఈ ముద్ర ఉపయోగకారిగా పనిచేస్తుంది. ఇది రుజువు కూడా చేయబడింది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కాక విసర్జన క్రియలను క్రమబద్ధం చేస్తుంది. బలహీనమైన గుండెకు అయినా లేదా గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు కూడా ఈ ముద్ర చాలా ఉపయోగకారిగా పనిచేస్తుంది. వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని రాకుండా కాపాడి మల మూత్రాలు, చెమట వంటి వ్యర్థాలు బయటకు పోయేలా చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఈ ముద్ర సహాయపడుతుంది. పైత్యం నుండి విముక్తిని కలిగిస్తుంది. మూత్రపిండ దోషాలు, ఉదర రోగాలు, పొగ తాగడం, కాఫీ, టీ మానేయడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కూడా తోడ్పడుతుంది. కళ్ళ జబ్బులను తొలగిస్తుంది. మన దృష్టి నాసాగ్రం పైన మరియు ధ్యాస అనాహత చక్రం మీద ఉంచవలను. మన చేతుల్లో శక్తిని హృదయానికి ప్రసరింప చేయవలను. అందువలన గుండె ఉత్తేజితం అవుతుంది. ఈ వేళ్ల కొనల్లో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉండును. ఈ ముద్రలో బొటనవేలు ఈ విధంగా ఉండటం వలన నాడీ మండలంలో అగ్నితత్వము ఉత్తేజమయ్యి నరాలలోని అడ్డంకులను తొలగిస్తుంది. చాలా సులువైన పద్ధతి, సురక్షితమైనది కాబట్టి నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను సాధన చేయవచ్చును. గుండె నొప్పి, మనకి గ్యాస్ నొప్పి, గుండె నొప్పి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ రెండిట్లో ఏదే అనిపించినా కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈ బాధ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. హృదయం ఉద్వేగాలు కేంద్రం కాబట్టి ఈ ముద్ర వలన మనసులో ఉండేటువంటి ఉద్వేగాలను తొలగించును. అందువలన హృదయం భారం తగ్గుతుంది. మానసిక సంక్షోభం ఉన్నప్పుడు దీన్ని సాధన చేయడం మంచిది.
మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఈ ముద్రను 10 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేసి మనం మెట్లు ఎక్కినట్లయితే ఆయాసము రాకుండా సుఖంగా మనము ఉండటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలను హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయినటువంటి విషవాయువులను బయటికి పంపించి అడ్డంకులు లేకుండా చేస్తుంది. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు శుద్ధి చేసి రక్త ప్రసరము క్రమబద్ధీకరణ చేస్తుంది. గుండెకు ప్రవహించే రక్తము పలుచనై ప్రవహించడం వలన భారం తగ్గుతుంది. గుండెపోటు లక్షణాలను ఉన్న ఎడల ఈ ముద్రను సాధన చేయడం చాలా మంచిది. అందువల్ల గుండె కండరాలు యథావిధిగా పనిచేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం మెండు కాబట్టి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. పంటి, వెన్ను, కడుపు, మడమ, కీళ్ల నొప్పులను కూడా అదుపు చేస్తుంది ఈ ముద్ర మనం డైలీ కనుక ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేసినట్లయితే. చేతిలో పట్టేసినట్లు ఎడల ఈ ముద్ర సాధన చాలా మంచిది. అసిడిటీని తొలగించును. మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించును. మూత్రము ఆగిపోయి మూత్రము బొట్లు బొట్లుగా వచ్చి 15 నిమిషాలు ఈ ముద్ర సాధన చేసిన సమస్య నుంచి బయటపడతారు. శరీరము చాలా భాగాలు చక్కగా పనిచేయును. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాంటలైటిస్, పెరాలసిస్ మొదలైనటిని సరిచేయబడును. వెరికోసిస్ వెయిన్ నొప్పి నివారణకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా నిద్రపోకపోయినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ ఒత్తిడి కలిగినా, కొండలెక్కినప్పుడు ఈ ముద్ర సహకరిస్తుంది. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబడినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతగానో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించుటకు ఇది అనాహత చక్రమును క్రియాశీలగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ పాటించాలి. మన నిత్య జీవితంలో చూసేటువంటి కొన్ని జీవులు కానీ మనుషుల్లో కానీ హృదయం యొక్క శ్వాసక్రియలు ఎంత ఉంటుందో చెప్తాను. తాబేలు 10 నుంచి 42 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి వచ్చేసి. అందువలన అది 500 సంవత్సరాలు జీవిస్తుంది. కుక్క అయితే 120 నుంచి 160 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి వచ్చేసి. ఇది వచ్చేసి 10 సంవత్సరాలు జీవిస్తుంది. మానవుడు అయితే 60 నుంచి 100 శ్వాసలు తీసుకుంటారు నిమిషానికి. సుమారుగా 72 నిమిషాలు అంటారు ఆరోగ్యవంతమైన మనిషికి. సుమారుగా 100 సంవత్సరాలు జీవించడానికి ఎంతగానో సహకరిస్తుంది. దీనిలో వచ్చేసి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. మన అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై రక్తనాళాలకు కొవ్వుగా పెరిగిపోతుంది. రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రెండూ కలిస్తే శక్తినిస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు సరఫరా చేయబడుతుంది. హృదయానికి రావాల్సిన శక్తి తగ్గిపోయి రక్తనాళాలు సన్నబడటం వల్లనే మనకి ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి ముఖ్య కారణం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ మనం బయటపడవచ్చు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి ఎడమ చేతి చిటికిన వేలు లోపలికి క్రింద వైపున ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి. మన యొక్క ఎడమ చేతి యొక్క చిటికిన వేలు గోరు పక్కన ఈ క్రింద ప్రాంతంలో ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. దీనిని 5 సెకండ్స్ అట్లా నొక్కి ఉంచి మళ్ళీ అట్లా రిలీజ్ చేస్తూ 10 నుంచి 15 సార్లు మనం చేసుకోవచ్చు ప్రతిరోజు. ఈ ప్రాంతంలో అట్లా ప్రెషర్ చేస్తూ ఒక 5 సెకండ్స్ నుంచి మళ్ళీ ఓపెన్ చేయటం అట్లా 10 to 15 టైమ్స్ చేయటం. ఇంకొకటి వచ్చేసి మనం ఎడం చేతికి మణికట్టుకు 2 వేల క్రిందన, ఈ ఎడం చేతికి మణికట్టుకు 2 వేల క్రిందన ఈ పాయింట్ లో ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఆక్యుప్రెషర్ పాయింట్. ఇట్లా ఈ పాయింట్ ని టచ్ చేస్తూ 5 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ ఓపెన్ చేసి ఇట్లా 10 to 15 టైమ్స్ చేయొచ్చు. ఈ 2 పాయింట్లు మనము ఆక్యుప్రెషర్ పాయింట్లు ప్రెషర్ చేయడం వల్ల కూడా మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేది రాకుండా మనము నివారించవచ్చు. ఒకసారి చూపిస్తాను. అపానవాయు ముద్ర. మన చూపుడు వేలును బొటన వేలుకి మొదటి భాగంలో ఉంచుకొని మధ్య వేలు, ఉంగరపు వేలును బొటన వేలు చివర ఆనిచ్చి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే ముద్ర ఉంచుకొని ఈ అరిచేతులు 2 ఆకాశం వైపు ఉండేటట్టుగా తొడల పైన ఉంచుకొని మనం 20 నిమిషాలు అట్లా ఉదయం పూట చేసుకోవచ్చు. సాయంత్రం 20 నిమిషాలు చేయొచ్చు. కుదిరితే 3 పూట 15 నిమిషాల పాటు చేయొచ్చు. అదేవిధంగా ఈ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి ఒక 10 నిమిషాలు. ఈ ప్రాణముద్ర ఎలా చేస్తారో చూపిస్తారు. ప్రాణముద్ర వచ్చేసి బొటన వేలుకి చిటికిన వేలు, అదేవిధంగా మన ఉంగరపు వేలుని ఆనిచ్చి ఉంచి
మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి మాస్టర్స్. ఈ విధంగా ఉంచేసి 2 చేతుల్లో సేమ్ ఇలానే పెట్టుకొని ప్రాణముద్ర 10 మనం ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ అపాన వాయు ముద్ర కూడా అమోఘంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రాణముద్ర చేయటం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవడం జరుగుతుంది. ఇంకో ముద్ర వచ్చేసి మహాశీర్ష ముద్ర. ఈ మహాశీర్ష ముద్ర చేసే విధానం చూపిస్తాను. ఈ మహాశీర్ష ముద్ర వచ్చేసి మన యొక్క రింగ్ ఫింగర్ ని కిందకి ఆనిచ్చి ఉంచాలి. అదేవిధంగా మధ్య వేలుని చూపుడు వేలుని ఒకదానికి ఆనిచ్చి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడం చేతులు కూడా సేమ్ ఇలానే పెట్టుకొని మన తొడల పైన ఆకాశం వైపు అరిచేతులు ఉండేట్టు చేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ముద్ర కూడా. దీనికి వచ్చేసి ప్రయోజనాలు చేసి ఈ ముద్ర సాధన వలన కంటి నొప్పి, మైగ్రేన్ వంటి దోషాలు దూరం చేయును, ఒత్తిడి, తలనొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించును. ఇది రక్తపోటు నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషించును. ఈ ముద్ర ఋతు సంబంధ సమస్యలు, నడుము నొప్పి, సర్వైకల్ సమస్యలు, మస్తిష్క లోపాలను సరిచేయును. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చేటువంటి నాసి సమస్యలను, అసిడిటీ సమస్యలను తొలగించును. ఏ కారణం చేతన వచ్చినటువంటి తలనొప్పి అయినా తగ్గించును. వాతావరణం వచ్చినటువంటి నాసి సమస్యలు అంటే జలుబు, దగ్గు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తగ్గుతూ ఉంటుంది. ఈ ముద్రలో సూర్య ముద్ర మరియు వ్యాన ముద్రలో కలయిక వలన ఈ ముద్ర ఏర్పడుతుంది కావున 2 ముద్రల ప్రయోజనాలు ఇందులో కలవు. ఈ ముద్రలో ఉంగరపు వేలు మడిచి ఉంచడం వలన హృదయస్పందనము తగ్గి త్వరగా శరీర భారం తగ్గి మెడనొప్పి, తలనొప్పి తగ్గించి శాశ్వతంగా ప్రశాంతతంగా చేకూరుస్తుంది. ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తాను. ఈ మహాశీర్ష ముద్ర చేసే విధానం. ఈ ఒక్క మన రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచేసి మధ్య వేలుని చూపుడు వేలుని బొటన వేలుతో తాకించి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా రెండో చేతులు కూడా సేమ్ అదే. ఇలా తొడల పైన పెట్టుకొని 15 నిమిషాలు చేయొచ్చు ఉదయం సాయంత్రం. ఈ సదావకాశం కల్పించినటువంటి లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి సదస్సు ఆత్మ ప్రణామం.